అయ్యింది. లక్నో యునెస్కోకి సంబంధించిన క్రియేటివ్ సిటీ ఆఫ్ నెట్వర్క్స్లో ఒక సిటీగా సెలెక్ట్ అయింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. లక్నో చూసుకున్నట్లయితే రీసెంట్గా యునెస్కో క్రియేటివ్ సిటీ అంటే క్రియేటివ్ సిటీస్కి లిస్ట్ అవుట్ చేశారు, క్రియేటివ్ సిటీస్ని ఇచ్చారు. అందులో ఇండియా నుంచి లక్నో సెలెక్ట్ అయింది. ఏ కేటగిరీలో సెలెక్ట్ అయింది అంటే గ్యాస్ట్రానమీ కేటగిరీలో సెలెక్ట్ అయింది. గ్యాస్ట్రానమీ అంటే ఏంటి అంటే ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ కుకింగ్ అండ్ ఈటింగ్. అంటే ఏంటి అంటే చాలా ప్లేసెస్లో ఒక్కొక్క ప్లేస్ అంటే ఒక్కొక్క దానికి ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఆ కుకింగ్ స్టైలింగ్ అయినా లేకపోతే ఈటింగ్ ఎటిక్విట్స్ అయినా ఈటింగ్ హ్యాబిట్స్ అయినా ఒక ప్రాముఖ్యత ఉన్న కొన్ని సిటీస్ కూడా ఉన్నాయి. అందులో ఉన్నది ఈ లక్నో కూడా అనమాట. లక్నో అనేది గ్యాస్ట్రానమీ కేటగిరీలో క్రియేటివ్ సిటీగా గుర్తించబడింది. గ్యాస్ట్రానమీ అంటే ఏంటి అంటే ఒక ప్రత్యేక పద్ధతిలో కుక్ చేయటం లేదా వాటిని ఆస్వాదిస్తూ తినడం అనమాట. అలా చూసుకున్నట్లయితే లక్నో అనేది గ్యాస్ట్రానమీ కేటగిరీలో రికగ్నైజ్ చేసింది. ఇది సెకండ్ సిటీ. గ్యాస్ట్రానమీ కేటగిరీలో లక్నో అనేది సెకండ్ సిటీ. ఫస్ట్ సిటీ ఆల్రెడీ గ్యాస్ట్రానమీ కేటగిరీలో ఇండియా నుంచి గుర్తింపు పొందింది ఏంటి అంటే హైదరాబాద్ క్విజిన్ అనేది గ్యాస్ట్రానమీ కేటగిరీలో ఫస్ట్ ఇండియన్ సిటీ రికగ్నైజ్డ్ యాజ్ ఏ క్రియేటివ్ సిటీ ఇన్ ది కేటగిరీ ఆఫ్ గ్యాస్ట్రానమీ. అండ్ సెకండ్ సిటీ వచ్చేసరికి లక్నో అనేది క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ కేటగిరీలో సెకండ్ సిటీ అనమాట, సెకండ్ ఇండియన్ సిటీ అనమాట. ఈ విధంగా గుర్తించబడింది. అయితే క్రియేటివ్ సిటీస్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే ఏంటి అంటే ఒక్కొక్క ప్లేస్ మనం డిస్కస్ చేసినట్లు ఒక్కొక్క ప్లేస్